హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 నుండి సడన్గా ఎగ్జిట్ అయ్యి ఇరాన్కి వార్నింగ్స్ ఇస్తున్న దాని గురించి వినే ఉంటారు. ట్రంప్ ముఖ్యంగా బంకర్ బస్టర్ బాంబు GBU-57 గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమెరికా ఇరాన్ ఫోర్డోర్ మీద ఈ బాంబు వేసి దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పెంటగాన్ అయితే మిడిల్ ఈస్ట్లోకి మరింత US మిలిటరీని పంపుతుంది. ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో 3 న్యూక్లియర్ సైట్స్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. నటాంజ్, ఇస్ఫహాన్ ఫెసిలిటీస్ని సీరియస్గా డ్యామేజ్ చేసింది. కానీ ఫోర్డో అనేది కొండల మధ్య 100 మీటర్ల లోతులో ఉంది. పైన కొన్ని మీటర్స్ వరకు కాంక్రీట్, స్టీల్తో ఉన్న షీల్డే కాకుండా కొండలు కాబట్టి అడుగున ఉన్న రాళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇజ్రాయెల్ దీని పైభాగం మీద దాడులు చేస్తుంది. కానీ అండర్ గ్రౌండ్లో ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్ని టచ్ చేసే సామర్థ్యం అయితే లేదు. అందుకని GBU-57 బాంబుని వేయండని ట్రంప్ని తరచూ ఒత్తిడి పెడుతుంది. అయితే ఇరాన్లో ఆ న్యూక్లియర్ సైట్స్ మీద మనం దాడి చేస్తే అమెరికాని మిడిల్ ఈస్ట్లో మరో యుద్ధంలోకి తీసుకెళ్ళినట్టే అని ఈ ఆప్షన్ మీద పొలిటికల్గా వ్యతిరేకత వస్తుంది. కానీ ట్రంప్ పదే పదే ఇరాన్ కాంట్ హ్యావ్ న్యూక్లియర్ బాంబ్ అని అంటున్నాడు. కాబట్టి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడో తెలియదు. ఈ GBU-57ని మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ MOP అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ న్యూక్లియర్ బాంబ్ ప్లస్ మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బస్టర్. ప్రపంచవ్యాప్తంగా ఇలా కొన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ ఇవి నేలలోకి సుమారు 10 మీటర్ల వరకే చొచ్చుకు వెళ్ళి బ్లాస్ట్ అవుతాయి. ఒకవేళ కాంక్రీట్, స్టీల్ లాంటి షీల్డ్ ఉంటే 1 to 3 మీటర్స్ వరకే వెళ్తాయి. అయితే అమెరికా ఈ బంకర్ బస్టర్ బాంబ్స్లో లీడర్గా ఉంది. ఇజ్రాయెల్కి ఆల్రెడీ BLU-109, BLU-28 లాంటి బాంబ్స్ని ఇచ్చింది. ఇవి 4 to 6 మీటర్స్ కాంక్రీట్ని బ్రేక్ చేయగలవు. ఒకవేళ నేల అయితే ఇంకా ఎక్కువ లోతు. వీటితోనే హెజ్బుల్లా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ని నాశనం చేసి ఆ లీడర్ని చంపింది. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద కూడా వీటినే వాడుతుంది. అయితే GBU-57 అనేది 60 మీటర్ల మందంతో ఉన్న కాంక్రీట్ని కూడా బద్దలు కొట్టగలిగే బాంబు. దీన్ని B-2 స్టెల్త్ బాంబర్ మాత్రమే క్యారీ చేయగలదు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బాంబుకి ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. బాంబ్స్ని డ్రాప్ చేసినప్పుడు గ్రావిటీ వల్ల ఎక్కువ స్పీడ్తో కిందకి పడటం అనేది కామన్. అయితే ఈ బాంబ్ నోస్, వింగ్స్తో గాలిని కట్ చేసుకుంటూ చాలా హై స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది. అలాగే ఈ బాంబులో ఆ ఎక్స్ప్లోజివ్స్ చుట్టూ కూడా చాలా హై స్ట్రెంగ్త్తో స్టీల్ కేసింగ్ ఉంటుంది. బాంబు సుమారు 14 టన్నుల వెయిట్ ఉంటే ఎక్స్ప్లోజివ్స్ 2.4 టన్స్. అంటే ఓవరాల్ వెయిట్లో 20% కన్నా తక్కువే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. మిగతా వెయిట్ ఈ స్ట్రాంగ్ కేసింగ్ వల్లే వస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ 14 టన్నుల బాంబుని B-2 బాంబర్ 10-12 కిలోమీటర్ల ఎత్తు నుండి వదిలింది. అక్కడ నుండి మ్యాక్ 0.9 అంటే నియర్లీ సూపర్ సానిక్ స్పీడ్కి యాక్సలరేట్ అయ్యి అంత స్పీడ్తో కిందకి పడుతుంది. మరలా ఆ బాంబుకి హై స్ట్రెంగ్త్తో స్టీల్ కేసింగ్ ఉంది. ఒకసారి తగిలితే పంచు ఎలా ఉంటుంది? ఇలా తగలగానే 60 మీటర్ల మందంతో ఉన్న కాంక్రీట్, స్టీల్ షీల్డ్ని కూడా బద్దలు కొట్టేయగలదు. 2 టన్నుల హై ఎక్స్ప్లోజివ్ మిగతా పని చూసుకుంటుంది. పర్వతాల్లో ఉన్న ఫోర్డోని నాశనం చేయడానికి ఒక బాంబు సరిపోకపోయినా మల్టిపుల్ బాంబ్స్తో కంప్లీట్గా నాశనం చేయొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఫోర్డోని నాశనం చేయకపోతే ఇరాన్ని ఆపలేమని, అమెరికాని కూడా జాయిన్ అవ్వమని అడుగుతుంది. అయితే B-2 బాంబర్ దాడితో అమెరికా కూడా ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్తుంది. మరి ట్రంప్ ఇంత హడావిడి చేస్తూ ఏం చేస్తాడో చూడాలి. అమెరికా ఈ GBU-57ని వాడుతుందా లేదా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.